హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇది రసంలోకి, ప్లెయిన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ అండి. దేనికన్నా డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీరా, వైట్ ఉరద్ దాల్, చనా దాల్ అండ్ కొంచెం బ్లాక్ ఉరద్ దాల్ కూడా యాడ్ చేసుకుని ఆవాలు కూడా వేసుకొని ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం కారం ప్లేస్లో వెల్లుల్లి కారం యాడ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లి కారంది పొడి ఉండిందండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా వెల్లుల్లి కారం పొడి ఉంటే అది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం యాడ్ చేసుకున్న కారం ఎక్కువ తెలుస్తుంది కాబట్టి చూసి ఇది జాగ్రత్తగా ఒకవేళ అది వాడుతుంటే యాడ్ చేసుకోండి, స్పైస్ లెవెల్ బట్టి. తర్వాత ఇందులోకి కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నది. సో ఇలా ఈ రెండు ఐటమ్స్ యాడ్ చేసేసుకొని కలుపుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ సింపుల్ బీన్స్ రెడీ అయిపోయింది. చూసారా, 5 minutes అండి అసలు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడము. వెల్లుల్లి కారం ప్లేస్లో కారం అన్న యాడ్ చేసుకోవచ్చు. అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా వెల్లుల్లి కారం ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్ టిల్ ద ఎండ్. యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మన ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ కంటిన్యూ యువర్ సపోర్ట్. బాయ్.